ఉచిత కరెంటుకు ఆధార్ తప్పనిసరి అట. తొలుత ధృవీకరణ పూర్తి చేయాలి. విద్యుత్ సిబ్బంది ద్వారానే ప్రక్రియ. ఇంధన శాఖ గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మీకు ఫ్రీ కరెంటు కావాలంటే ఖచ్చితంగా ఆధార్ కార్డు అనేది ఉండాలన్నట. ఇళ్లకు ఉచిత కరెంటు సరఫరా పథకం గృహజ్యోతి అమలు ప్రక్రియలో భాగంగా లబ్ధి పొందాలి అనుకునేవారు తొలుత ఆధార్ ధృవీకరణ చేయించుకోవాలని రాష్ట్ర ఇంధన శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. రాయితీ పథకాలను పారదర్శకంగా అమలు చేయాలంటే ఆధార్ సహా గుర్తింపు కార్డులు అవసరమని తెలిపింది. బయోమెట్రిక్ విధానంలో ఆ ధృవీకరణ పూర్తి చేస్తేనే పేర్లు నమోదు చేస్తామని ఇంధన శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పథకం అమలు కోసం ఎప్పటికప్పుడు జారీ చేసే ఉత్తర్వుల్లోని నిబంధనల మేరకు లబ్ధిదారులను ఎంపిక చేయాలని డిస్కంలకు సూచించింది. దీన్ని బట్టి లబ్ధిదారుల ఎంపికకు పూర్తి స్థాయి మార్గదర్శకాలు తరువాత వెలువడతాయని భావిస్తున్నారట. సో ఆధార్ కార్డు తప్పనిసరట. గృహజ్యోతి పథకం లబ్ధిదారుల ఆధార్ ధృవీకరణ ప్రక్రియను డిస్కంలు చేపట్టాలని ఇంధన శాఖ నిర్దేశించింది. లబ్ధిదారులు తమ పేర్లు నమోదు చేయించుకోవాలంటే ఇంటి కరెంటు కనెక్షన్ ఎవరి పేరుతో ఉందో వారి ఆధార్ను విద్యుత్ సిబ్బందికి అందజేయాలి. ఇప్పుడు ఆ మీ ఇంటి కరెంటు మీటరు ఎవరి పేరుతో ఉన్నది, సో వాళ్ళకి సంబంధించిన ఆధార్ కావాలి, ఆ పేరుతో ఉన్న ఆధార్. ఎవరికైనా ఆధార్ లేకపోతే తక్షణమే దరఖాస్తు చేసుకొని ఆ రుజువు చూపించాలన్నట. ఆధార్ లేకపోతే ఫ్రీ కరెంట్ లేదు. ఆధార్ జారీ అయ్యే వరకు ఏదైనా ఇతర గుర్తింపు కార్డు విద్యుత్ సిబ్బందికి అందజేయాలి. ఒకవేళ మీకు ఆధార్ లేకపోతే వేరే కార్డు ఇవ్వాలి ఆధార్ వచ్చే వరకు. బ్యాంకు లేదా పోస్టాఫీస్ పాస్బుక్లో ఖాతాదారుడి ఫోటోతో ఉన్న జిరాక్స్, పాన్ కార్డ్, పాస్పోర్ట్, ఓటర్ గుర్తింపు కార్డు, ఉపాధి హామీ పథకం గుర్తింపు కార్డు, కిసాన్ పాస్బుక్, డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డ్, ఎవరైనా గెజిటెడ్ అధికారి లేదా తహసీల్దార్ ఇచ్చిన ధృవీకరణ పత్రం, వీటిలో ఏదో ఒకటి విద్యుత్ సిబ్బందికి చూపించి పేర్లు నమోదు చేసుకోవచ్చని ఇంధన శాఖ సూచించింది. ఈ సమాచారం ప్రజలకు తెలిసేలా విస్తృత ప్రచారం చేయాలని డిస్కంలను ఆదేశించింది. ఆధార్ ధృవీకరణ పొందాలంటే బయోమెట్రిక్ పరికరాలతో వేలిముద్ర లేదా కనురెప్పలను స్కాన్ చేయాలి. డిస్కంలే ఇందుకోసం ఏర్పాట్లు చేయాలి. పరికరాలు పనిచేయకపోతే ఆధార్ నెంబర్ను నమోదు చేయగానే దాని యజమాని సెల్ ఫోన్కు వచ్చే ఓటీపీ ద్వారా ధృవీకరించాలి. ఇది కూడా సాధ్యం కాకపోతే ఆధార్ కార్డుపై ఉండే క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి వివరాలు తెలుసుకోవాలి. ఇలా అన్ని రకాల ప్రయత్నాలతో ఆధార్ ధృవీకరణ పూర్తి చేయాలని డిస్కంలను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఎందుకంటే అనర్హులకి లేకుండా ఉండడానికి వాళ్ళు ఒక ప్రయత్నం చేస్తున్నారు, ఎక్కడా కూడా మిస్యూజ్ కాకుండా. నిన్న మనం కాగ్ రిపోర్ట్ చూసినాం కదా, ఆసరా పెన్షన్లు మిస్యూజ్ అయినాయి. దాదాపు 1700 కోట్ల రూపాయలు అనర్హుల ఖాతాల్లోకి వెళ్ళిపోయినాయి. ఆసరా పెన్షన్లు పోయినాయి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు పోయినాయి, కట్టినవి కూడా అనర్హులకే ఇచ్చేసినారు. దాంట్లో కూడా పెద్ద ఎత్తున అవినీతి. సో ఇదంతా బాగానే ఉంది, కానీ అసలు ఆధార్ సెంటర్లు పనిచేస్తున్నాయా ఇది ఆలోచించాలి ఫస్ట్. చాలా ఆధార్ సెంటర్లు పనిచేస్తలేవట. నాకు ఒక ఆధార్ సెంటర్ అతను నాకు కలిసి వాళ్ళు చెప్తున్నది ఏంటంటే రోజుకి 20 నుంచి 30కి మించి చేయడానికి అవకాశం లేదట. పొరపాటున ఆ నెంబర్ దాటింది అనుకోండి, ఒక్కొక్క ఆధార్ కార్డ్ కంప్లైంట్ ఎవరైతే చేంజెస్ కోసం వచ్చిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి మినిమం 30 మినిట్స్ కేటాయించాల్సిందేనట. ఒకవేళ పని లేకపోయినా వాళ్ళ ఆ విండోలో పెట్టాల్సిందే. ఒకవేళ లేదనుకోండి నీ ఆ ఆధార్ సెంటర్నే లేపేస్తున్నారట. చాలా ఆధార్ సెంటర్స్ క్లోజ్ అయిపోయినాయి. ఇవాళ ఆధార్ సెంటర్స్ కనబడట్లేదు. మరి ఎందుకు ఇంత ఘోరమైన సిచ్యువేషన్ అర్థం కాదు. ఇప్పుడు వీళ్ళేమో ఆధార్ కావాలంటారు, ఆడికి పోతేనేమో జనం అది ఉంటుంది.